బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఐ డ్రీమ్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి, ఈ సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా ఏ విధంగా ఉంటుందని తెలియజేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉంటుందని తెలియజేయండి. కన్యారాశి వీరిపైన ఏంటంటే, వీరు ఏ పని చేసినా చేయకపోయినా నలుగురి యొక్క దృష్టి వీళ్ళపైన ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు ఏదో సాధిస్తారండోయ్, వీళ్ళు ఏదో చేయబోతున్నారండోయ్, వీళ్ళు ఇంకా అసలు ఆగరండోయ్ ఇనేటి దృష్టి అయితే మాత్రం కన్యారాశి వాళ్ళపైన ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి కూడా ఏంటంటే కనుక పెట్టుబడి లేకుండా వ్యాపారాలు చేయడం కానివ్వండి, అన్ని రకాల రంగాల్లో పాల్గొంచుకోవడం కానివ్వండి, అన్ని రంగాల్లో వీటికి ప్రాముణ్యత ఉండడం అనేది గొప్ప విశేషం అనమాట. వీరు చేయలేకపోయినా ఎదుటి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటుంటారు. ఆ సలహాలు ఇచ్చేదానికి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళే ఎంతమంది సలహాలు ఇస్తున్నారు, మరి వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారో అని చెప్పేసి వీరిపైన నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే ఉంటుంది. శత్రుభయం కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. వీరిపైన కనపడడం శత్రువులు చాలామంది ఉంటారు. వీరి ముందుకు వచ్చి నవ్వుతూ ఉంటారు, వీరి వెనక గొయ్యలు తీస్తూ ఉంటుంటారు. అలాంటి వారే బంధుమిత్రులు ఉంటుంటారు. వీరి దగ్గర నుంచి వనరులు కావాలి, వీరినే ఏడిపిస్తూ ఉంటుంటారు అనమాట. కానీ తట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళే కన్యారాశి వాళ్ళు. కన్యారాశి వాళ్ళు లేకపోతే ప్రపంచం ఏమైపోద్దు అనేటటువంటి పరిస్థితిలో ఉంటుంటారు అనమాట. అలానే గ్రహాల యొక్క స్థితిగతులు కూడా లాభస్థానం 11వ స్థానంలోనే గ్రహణం ఒకటి ఏర్పడింది ఆగస్టు 12వ తారీఖున సూర్యగ్రహణం. దాంతోపాటు ఇక్కడ గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటంటే కనుక కన్యారాశికి అధిపతి 2 బుధుడు కన్యారాశిలో ఉండడం, శుక్రుడు కూడా శుక్రుడు రాశి అధిపతి అయినటువంటి తులారాశి వారికి శుక్రుడు ఉండడం, ఈ యొక్క 12వ స్థానం నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక కేతు ఉండడం, ఇక్కడ వచ్చేసినప్పుడు 2వ స్థానంలో శుక్రుడు ఉండటం. ఈ యొక్క గ్రహస్థితి కూడా కొంతమేర బాగానే ఉంటుంది. కానీ స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా, కన్యారాశిలో పుట్టినటువంటి స్త్రీలైనా కన్యారాశిలో పుట్టిన పురుషులైనా సరే కొంచెం ఎదుటివారిగా ఉన్నటువంటి స్త్రీ పురుషులతో కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి. వీరు మంచి కోసం మాట్లాడినా కూడా వాళ్ళ దగ్గర నుంచి కొట్లాట్లు గొడవలు అయ్యేటువంటి ఆలోచన ఉంది. ఎవరికి కూడా చేజాతి డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులు ఇస్తే మళ్ళీ రావు, కొట్లాట్లు వస్తే శత్రువులు అవుతారు కూడా. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసం కూడా వీరికి కొంతమేర బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ కొన్ని విఘ్నాలు అయితే ఏర్పడతా ఉంటాయి. పోయినటువంటి 2-3 మాసాల క్రితం వచ్చినటువంటి లాభాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, పేరు కావచ్చు, ప్రఖ్యాత కావచ్చు, డబ్బులోని ఆదాయం కావచ్చు, ఇవన్నీ కూడా రాకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మంచి వనరులు, నడవడిక, కొత్త రకమైనటువంటి వ్యాపారాలు కానీ వీరికి చూసేటువంటి ఆలోచన కనిపిస్తుంది. కానీ సెప్టెంబర్ 10వ తారీఖు లోపైతే వీరు ఏదైనా ఇండస్ట్రీలు కానీ, కొత్తగా కంపెనీలు కానీ, కొత్తగా ఆఫీసులు కానీ ఇంకేదైనా ఓపెన్ చేసేటువంటి కనిపిస్తూ ఉంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకుంటూ ఓపెన్ చేసుకుంటూ ఉండాలి. అలానేది విదేశీయానం వెళ్ళాలనుకున్న వారైతే కనుక ఈ మాసం సెప్టెంబర్ మాసం 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే వీరు ఇండిపెండెంట్గా చేసుకోవాలి. బ్రోకర్లు, ఏజెంట్లు, కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళారంటే వచ్చి మోసపోతారు. ఫోన్లు కూడా తీరు, వీళ్ళకి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. కాబట్టి అలాంటిది ఏమీ చేయకుండా వీరు ఇండిపెండెంట్గా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళేటువంటి యోచన అయితే కనపడతా ఉంది. ఇక ఇంట్లో బంధుమిత్రులు రావడం, ఏదైనా పేరెంటాలు ఫంక్షన్లో పాల్గొనడం లాంటివి చేసుకుంటూ, పెళ్లి కాని వారు ఉంటే కనుక అక్కడే సంబంధాలు కుదిరేసి అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అయ్యేటువంటి యోచన ఉంది. కాబట్టి ప్రతి కంపెనీ, ప్రతి దేంట్లో కూడా, ప్రతి పేరెంటంలో కానీ, ప్రతి ఫంక్షన్లో కూడా అటెండ్ అవ్వాలి కన్యారాశి వారు. కంపెనీ లేకపోతే వీరికి నష్టం అవుతుంది. కాబట్టి అలాంటి ఫంక్షన్లో పాల్గొన్నారనుకో వీళ్ళకే లాభం. ఓహో, ఈ అబ్బాయి అండి, ఈ అబ్బాయికి అమ్మాయిని ఇవ్వచ్చండి, ఈ అమ్మాయి అండి మా అబ్బాయి ఉన్నారండి, పెళ్లి చేసుకోవచ్చు అని వీళ్ళకి కూడా పెళ్ళి అవుతుంది అనమాట. కాబట్టి వీళ్ళకి మంచి జరుగుతుంటే వెళ్ళాలి కదా. కానీ ఖచ్చితంగా వెళ్ళి పెళ్లి చేసుకొని రావాలి. పెళ్ళి అయిన వాళ్ళు కాదు, కాని వాళ్ళు మాత్రమే. గురుగారు, ఇంకా మంచిగా ఉండాలంటే ఈ కన్యా రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఖచ్చితంగా భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులం మతం అతీతంగా చేసుకుంటారు. వినాయక చవితిని బాగా పాల్గొంచుకుంటారు. కాబట్టి ఈ కన్యారాశి వారు కేసరి గణపతి అని ఉంటుంది. ఈ కేసరి గణపతి ఎలా ఉంటారంటే, మనకి ఆంజనేయ స్వామికి సింధూరం ఉంటుంది కదా, ఆ కలర్లో ఉంటుంది కేసరి గణపతి అని. ఆ గణపతిని తెచ్చుకొని ఆరాధించుకోవచ్చు, పూజించుకోవచ్చు. 9 రోజులు కూడా నిమజ్జనం చేసేంతవరకు కూడా ఎలాంటి చెడు కార్యాలు కానీ, చెడు కార్యకలాపాలు కానీ, నాన్ వెజ్ భుజించడం కానీ లాంటివి చేయకూడదు. మందు మాధ్యం అవ్వకూడదు, పేకట్ లాంటివి చేయకూడదు. అలానే విచ్చలవిడితనంతో డ్యాన్సులు వేయకూడదు. ఏదైనా స్వామివారి ఆరాధనలు చేసుకుంటూ ఉండాలి. నవరాత్రులు ఖచ్చితంగా కఠినంగా పాటించుకుంటూ ఉన్నట్టు కనుక నేలపట్టు తరచాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా గనక చేసుకున్నట్టు కేసరి గణపతిని పూజించుకున్నట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి ఏవైతే గ్రహాల దోషాలు, గ్రహరీత్యా దోషాలు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషమే కాదు, వీరిపైన ఎవరైనా అష్టదిబ్బంధన, చాతుపడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగలముఖి, భానుమతి ఏమైనా చేయించినా కూడా అలాంటి క్రియలు కూడా పోయేటువంటి యోచన ఉంది. కాబట్టి వినాయక చవితి రోజున, వినాయక చవితి 9 రోజులు పర్వదినాలు కూడా 5 రోజులు చేస్తే 5, 9 రోజులు చేస్తే 9 రోజులు అయితే కనుక జాగ్రత్తగా వీరు చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల రోధాలు తగ్గిపోతూ ఉంటాయి. 5వ రోజుకి అయితే కనుక వీరు పెసలు ఉంటాయి, పచ్చిపెసలు. ఈ పచ్చిపెసలను గుడాలుగా కానీ, గుగ్గిలు కానీ వండేసి స్వామివారికి నైవేద్యం చేయాలి. ఆర్థికంగాను,
ఆరోగ్యంగాను, స్టమక్ రిలేటెడ్ సమస్యలు కూడా ఇవన్నీ కూడా కొంతమేర ఇబ్బందులు లేకుండా ఉండేదానికి ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు. ఇక వీరిపైన జరిగేటువంటి క్రియలు ఇట్లానే ఉన్నాయి, ఎంత చేసినా నేను ముందుకు రాలేకపోతున్నా మాత్రం ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ప్రయత్నం చేయొచ్చు. ధన్యవాదాలు గురుగారు.